ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని యొక్క పరిశుద్ధ వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరట ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క జీవమగినటువంటి పరిశుద్ధ నామమున మన జీవితాల్లో మన ప్రభు మనము నమ్మి మనము విడువక ఎడబాయక అనుసరించేటువంటి పరిశుద్ధ దేవుడు శాశ్వత కాలము తన యొక్క కృపాక్షేమాలని మన శరీరానికి వస్త్రం ఏ రీతిగా అంటుకొని ఉంటుందో అలాగా అంటుకొని చేస్తాడు. ఏ సమయంలో ఏ సందర్భంలో ఆయన యొక్క క్షేమం అనేది కానీ నెమ్మది అనేది కానీ మన నుంచి దూరం కానివ్వడాన్ని. ఎందుకంటే ఆయన వైపే చూస్తాం. మన జీవితం అనేది ఆయన వైపే గురి నిలుపుకున్నాం. అటువంటప్పుడు దేవుడు ఇచ్చిపెట్టడం ఏమాత్రం ఇచ్చిపెట్టడం పరిశుద్ధ లేఖనం సెలవిస్తూ ఉంది. ఈ రోజున దేవుని యొక్క పరిశుద్ధ వాగ్దానము కీర్తన గ్రంథము 25వ అధ్యాయము 22వ వచనం, దేవ వారి బాధలన్నిటిలో నుండి ఇశ్రాయేలీయులను విమోచించింది. దేవుడు వారి బాధలన్నిటిలో నుంచి విడిపిస్తాడు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, మన శరీరానికి వస్త్రం ఏ రీతిగా అంటుకొని ఉంటుందో దేవుడు తన యొక్క సమాధానాన్ని తన యొక్క క్షేమాన్ని మనకి ఆ రీతిగా అంటుకొని ఉండేటట్లుగా చేస్తాడు. ఇందాక చెప్పుకున్న అన్ని మాటలు కూడా ఆయనవే, నాయి కాదు, ఆయనవే. ఆయన ఏం చేస్తాడంటే, మనము బాధపడతా ఉన్నామా, మనల్ని దర్శిస్తాడు, మన జీవితాలను బలపరుస్తాడు, మన జీవితాలలోనికి ఆయన యొక్క పరలోకపు క్షేమాన్ని తెచ్చిపెడతాడు. నిజమే చెప్తా ఉన్నా, దేవుని యొక్క పరిశుద్ధత యందు నిరీక్షణించినటువంటి ఆయన యొక్క ప్రజలకి తరాలు గడిచిపోయినాయి. కానీ వారి మీద ఉన్నటువంటి వారి యొక్క ఏమంటారంటే కఠినమైనటువంటి దాసత్వం, ఆ దాసత్వము కింద నలిగిపోతున్నటువంటి వారికి దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, ఇదిగో నేను మీకు చెప్తా ఉన్నా, నేను మీకు సెలవిస్తా ఉన్నా. ఏమనంటే యెహోషువ గ్రంథంలో రాయబడి ఉన్నది, మిమ్మల్ని ఏ మాత్రం కూడా విడిచిపెట్టడం జరగదు, మిమ్మల్ని ఏ మాత్రం కూడా వదిలిపెట్టడం జరగదు. మీరు జీవించిన దినములన్నీ కూడా నేను మీకు తోడయ్యుండి నేను మీకు ఎంతటి క్షేమాన్ని ఇస్తానని వాగ్దానం చేశానో ఆ క్షేమములోనికి మిమ్మల్ని నడిపిస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క సత్య వాగ్దానము సెలవిస్తా ఉంది. దేవుని యొక్క పరిశుద్ధ వాగ్దానము సెలవిస్తా ఉంది. ఆయన ఎడల ఉన్నటువంటి బలము, ఆయన ఎడల ఉన్నటువంటి మన యొక్క హృదయంలోని విశ్వాసము బలపరచబడుతుంది. చూడండి, లేఖనము ఏమి సెలవిస్తా ఉందో, సేవకుని ద్వారా దేవుని ప్రజలకి సెలవిస్తా ఉన్నారు. వాళ్ళకి కష్టాలు అనేవి, వారి యొక్క శ్రమలు అనేవి తరాలు గడిచిపోతా ఉన్నవి, రోజులు గడిచిపోతా ఉన్నవి. అలాగని వారి యొక్క విశ్వాసము తగ్గిపోకుండా ఆయన మీదనే గురి నిలుపుకొని ఉన్నారు కదా, ఆయన మీదనే నమ్మకం ఉంచుకొని ఉన్నారు కదా. అటువంటి వారికి దేవుడు ఏం చెప్తా ఉన్నాడో చూడండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశంలో నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. వారికి ఉన్నటువంటి హృదయంలోని, వారి జీవితాలలో వారికి ఉన్నటువంటి ఆ కఠినమైనటువంటి ఆ బానిసత్వం ఏదైతే ఉందో దాన్ని అంతటిని కూడా నేను తీసేస్తా. ఎలాగనో తెలుసా? మీకు తోడుగా ఉండి మీ జీవితాలలోనికి నేను చూపిస్తానని చెప్పినటువంటి క్షేమాన్ని, నేను మీకు కలగజేస్తానని చెప్పినటువంటి సమాధానాన్ని కలగజేయకుండా, చూపించకుండా మానలేను. ఏమంటా ఉన్నాడు? నిన్ను ఏ మాత్రం కూడా విడిచిపెట్టను.
నిబ్బరము కలిగి ధైర్యంగా ఉంటే ఉంటే మనకున్నటువంటి శ్రమలు ఉన్నాయి కదా, వాటినన్నిటిని కూడా మరిపించేస్తాడు. వాటినన్నిటిని కూడా మరిపించేస్తాడు. మన యొక్క అవసాన కాలంలో మన యొక్క జీవితము ముగింపు దశలో నెమ్మదిగా జీవితాన్ని ముగించేసే స్థితికి ఆయన నడిపిస్తాడు. శ్రమలతోటి, కష్టాలతోటి హృదయం నిండా పీకల దాకా తిన్నారంటారు చూడండి. అట్లాగా పీకల వరకు శ్రమలు ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి మనల్ని విడిపించి ఏం చేస్తాడంటే ఆయన యొక్క శక్తి కలిగినటువంటి నామం యొక్కకు నడిపిస్తాడు. నడిపించినటువంటి దేవుడు ఆ నామంలో ఉన్నటువంటి గొప్ప ఆధిక్యతని, ఆయన నామంలో ఉన్నటువంటి గొప్ప సమాధానాన్ని మనకి స్థిరపరుస్తాడు. అందుకే చెప్తా ఉన్నాడు, ధైర్యంగా ఉండాలి. మీ జీవితాల్లో మీరు ఎన్నో అనుభవించారు. తరాలు వెంబడి గడిచిపోయారు. ఆ ఐగుప్తు దేశంలో ఎన్ని బాధలు పడ్డారో, ఎన్ని తరాలు చూశారో. దగ్గర 430 సంవత్సరాలు. ఈ 430 సంవత్సరాలు వాళ్ళు పడనటువంటి పాటు లేదు, అనుభవించినటువంటి కష్టం లేదు. వాటన్నిటిలో నుంచి దేవుడు ఏం చేస్తాడంటే విమోచిస్తాడంట. మన యొక్క నమ్మకం అనేది పోనివ్వడంట. ఆయన మీద మన నమ్మకం ఉంది కదా, దానిని ఆయన ఏం చేస్తాడంటే వమ్ము కానివ్వడంట. ఆయన యొక్క సత్య సమాధానము మన జీవితాల్లోనికి గొప్ప కృపను తెచ్చిపెడతాడు. ఆయన యొక్క సత్య సమాధానము మన జీవితాల్లోనికి గొప్ప కృపను తెచ్చిపెడతాడు. గొప్ప క్షేమాన్ని తెచ్చిపెడతాడు. గొప్పగా ఆయన మన పక్షంగా నిలబడి సహాయం చేస్తాడు. సహాయం చేసే దేవుడు ఏ మాత్రం కూడా వదిలిపెట్టను అని వాగ్దానం చేసి మరి మీరు ధైర్యంగా ఉండండి. మీకు ఎన్ని కష్టాలు ఒకప్పుడు అనుభవించారు, వాటన్నిటిని మించినటువంటి ఆ వాగ్దాన ఫలము నేను మీకు ఇస్తాను. నేను మీకు ఇవ్వక మానను. ఆ యొక్క ఫలం అనేది మీ జీవితాల్లో మీరు అనుభవిస్తారు. కనుక వాగ్దానము చేసినటువంటి దేవుడు దానిని నెరవేర్చడానికి సమర్థుడని అబ్రహాము వలె ఆయన సంతానం కదా, మనమందరం ఆయన యొక్క సంతానం కదా, ఆ నిశ్చయత కలిగి ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఇవన్నీ పోతాయి. ఏది కీర్తనకారుడు చెప్పినట్టు ఇశ్రాయేలీయులన్నీ ఎన్ని బాధలు ఉన్నాయో, ఇశ్రాయేలీయులైనటువంటి మనకి ఎన్ని కష్టాలు ఉన్నాయో, వాటిని అన్నిటిని కూడా ఏం చేస్తారంటే తొలగించేస్తారు. ఆ పరిశుద్ధ దేవునికి మహిమ కలుగునట్లుగా ఆయన మన యొక్క శ్రమలన్నిటినీ పోగొట్టే దేవుడు, మనకి తోడయ్యుండేటువంటి దేవుడు. లేఖనంలో చెప్పబడినట్లుగా ఆ వాగ్దాత దేశంలోనికి నడిపించి, ఆ వాగ్దాత దేశంలోనికి చెప్పబడినటువంటి ఆయన నీతి కలిగినటువంటి మాటని మనకు అనుగ్రహించి ఆయన ఏం చేస్తాడంటే మన జీవితాల్లో ఆయన నమ్మదగినటువంటి దేవుడు, విశ్వాసాన్ని కాపాడగలిగిన దేవుడు. మన విశ్వాసాన్ని ఆమె దేవునికి స్తోత్రం. ఎంతో మంది విశ్వాసం అనేది కోల్పోతారు, కానీ మన విశ్వాసాన్ని ఆయన కోల్పోకుండా కాపాడుతాడు. ఎలాగ? మన భాగాల్లో నుంచి విమోచించి ఆయన చెప్పినటువంటి మాటని నెరవేర్చి కాపాడుతాడు మనల్ని. మన యొక్క బాధలన్నిటిని కూడా తొలగించేస్తాడు. ఆ కృప కలిగిన దేవునికి అలాగే ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడైన తండ్రి, ఈ ఉదయకాలం మందు మీ దయగలిగిన పాదముల యొక్క ప్రార్థిస్తూ ఉండగా అయ్యా, చెప్పబడినటువంటి వాక్యమును నీరు కట్టి ఫలింపచేసి నీ ప్రజల తండ్రి ఎన్ని ఇబ్బందులు, ఎన్ని బాధలు, ఎన్ని బలహీనతలకు గురి అయ్యుండి నీవు ఇచ్చినటువంటి కృప కలిగినటువంటి వాగ్దాన నెరవేర్పు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మహిమ స్వరూపుడా, నీ బిడ్డల హృదయంలో ఉన్నటువంటి కొద్దిపాటి విశ్వాసాన్ని తండ్రి మీ యందు నిలుపుకొని ఉండగా వారి విశ్వాసాన్ని కాపాడమని, వారు నీ యందు నిలుపుకున్నటువంటి వారి యొక్క అయాయుధ నమ్మకాన్ని వమ్ము కాకుండా వారిని తండ్రి మీరు దర్శించమని ఈ పరలోకపు నామమును బట్టి వాగ్దానము చేసినటువంటి నీవు వాగ్దానాన్ని నెరవేరుస్తానని చెప్పి ఎన్నడూ కూడా చేయి విడువనని చెప్పి యెహోషువకు సెలవిచ్చినటువంటి నిత్యము మాతో నివాసం చేసే పరిశుద్ధుడా, ఈ దయగలిగిన నామమును బట్టి ఈ పరిచర్యను
ఈ యొక్క వాక్యంలో దీవించి ఆశీర్వదించమని మీ దయగలిగినటువంటి నామం నాకు ప్రార్థించి మా రక్షకుడు మా విమోచకుడు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడైన మన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండి మనలను నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.